పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోని తన తల్లి బర్త్డే సందర్భంగా యశోద హాస్పిటల్ వెనకన గ్రాండ్గా కూడా పార్టీ చేసుకుందామని చెప్పి అబ్బాయి అలాగే వాళ్ళ మదర్ తన ఫ్రెండ్స్తో పాటు అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే పార్టీ జరుగుతున్న టైంలోనే కారులోని 3 దుండగులు రావడం కూడా జరిగింది. సో వెంటనే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు పార్టీలోని జాయిన్ అవుతామని సో వాళ్ళు అడిగిన తర్వాత వీళ్ళు నిరాకరించడంతో ఇదే కాకుండా వాళ్ళకి అక్కడ ఉన్న మందు బాటిల్ కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా జయంత్ గౌడ్ని అడిగినట్టు కూడా తెలుస్తోంది. సో వీళ్ళు ఆ మందు బాటిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించడంతో సో వెంటనే వీళ్ళు అక్కడ ఉన్న ఆ బీర్ బాటిల్ని పగలగొట్టి జయంత్ గౌడ్ పైన దాడికి ప్రయత్నించినట్టు కూడా తెలుస్తోంది. సో దాడి చేసిన టైంలోనే జయంత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్టు కూడా ఇక్కడ మనకి అందుతున్న సమాచారం. సో ఏది ఏమైనా సరే బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుందాం అన్న హ్యాపీ మూడ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా తలకిందులు చేసింది. సో ఏదైనా సరే ఇటు ఆ 3 దుండగులు అసలు ఇంతకీ ఎవరు అన్న దానిపైన కూడా ఇప్పటికీ పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా వీళ్ళపైన దాడి చేయడానికి అటు ఆ 3 వ్యక్తులు కూడా ఏమైనా మద్యం సేవించి ఉన్నారా, కేవలం మద్యం కోసమే వీళ్ళ మధ్య వాగ్వాదం జరిగిందా, ఇంకా ఏమైనా ఇతరితర కారణాలు ఉన్నాయా అన్న దానిపైన కూడా ఇవాళ దర్యాప్తు చేపట్టారు. సో ప్రెసెంట్ దీనికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అయితే ఎంత దారుణంగా వాళ్ళపైన దాడి చేశారు, ముఖ్యంగా ఆ బీర్ బాటిల్స్ని పగలగొట్టిన తీరు కావచ్చు అండ్ మొత్తం కూడా పగలగొట్టి ఆ అబ్బాయి పైన దాడికి ప్రయత్నించిన పరిస్థితి కూడా మనం అక్కడ క్లియర్గా చూడొచ్చు. అంటే ఆ బీర్ బాటిల్స్ అంటే ఎలా మొత్తం కూడా పగిలిపోయాయి, అంటే వీళ్ళు ఎంత తీవ్ర స్థాయిలో వాళ్ళపైన దాడి చేశారో అక్కడ మనకి క్లియర్గా ఆ బాటిల్స్ పగిలిన తీరు కావచ్చు అదంతా చూస్తుంటే మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే అమ్మ బర్త్డేని సెలబ్రేట్ చేయాలి, అమ్మకు ఒక గుర్తింపు ఉండాలి అని చెప్పి కూడా ఏదైతే తను ప్లాన్ చేశారో చివరికి అది తన డెత్ లాగా మారిపోయింది. సో నిజంగా అక్కడ కన్న తల్లి కూడా ఈ విధమైన వాతావరణం నెలకొంటుంది. సో తన బర్త్డే ఇంత విషాదకరంగా ముగుస్తుంది అని చెప్పి కూడా ఆ తల్లి కూడా గ్రహించి ఉండదు. సో నిజంగా ఇది బాధాకరమైన విషయమే అని ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఏదైనా సరే బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే ఇంటి ఆవరణలో లేకపోతే ఇంటి చుట్టుపక్కల చేసుకోవాలి, కానీ బయట ఈ మధ్యకాలంలో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి యువత ఎక్కువ ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్రెండ్స్ బర్త్డేలు సెలబ్రేట్ చేయడానికి కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేలు సెలబ్రేట్ చేయడానికి అని చెప్పి ఇటు మాదాపూర్లోని మనకి ఆ మొత్తం ఈ స్పేస్ ఏదైతే ఉందో అంటే అది మొత్తం కూడా కేక్ కట్ చేసే స్పాట్ లాగా మారిపోయింది. గత కొన్ని నెలలుగా మనం కనుక చూసుకున్నట్లయితే మిడ్ నైట్ 12:30, 1 o'clock ఆ మధ్య ఆ టైం మధ్యలో కానీ మనం కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మొత్తం హల్చల్ చేస్తున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ముఖ్యంగా ఈ మాదాపూర్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది కేక్ అంటే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే స్పాట్ విషయం గురించి అందరికీ కూడా తెలుసు. మరి అక్కడ ముఖ్యంగా ఈ 12 గంటలు దాటిన తర్వాత ఎటువంటి వాతావరణం నెలకొంటుందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ టైంలోని తాగిన వాళ్ళు వస్తూ ఉంటారు, లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఎందుకంటే రోడ్డు మొత్తం ఖాళీగా ఉన్న టైంలో మమ్మల్ని ఎవరు ఆపర్లే అని చెప్పి రైడ్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనం కేవలం సెలబ్రేషన్స్ మనం ఏ విధంగా చేస్తున్నాము, మనం ఎంత సెలబ్రేషన్ చేస్తున్నాము, ఎంత మెమరబుల్ మూమెంట్ని వాళ్ళకి అందజేస్తున్నాము అనే దానిపైన శ్రద్ధే కాకుండా ఇటు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము, అటువంటి టైంలో బయటకు వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుంటే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే అన్న దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలి అని చెప్పి ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడే మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి అసలు ఇప్పటికే ఆ 3 పోలీసులు పట్టుకున్నారా లేదా, వీళ్ళ ఫ్యామిలీతోనే అంటే ముఖ్యంగా జయంత్ రెడ్డికి కానీ లేకపోతే ఆ వచ్చిన 3 కానీ ఏమైనా సంబంధం ఉందా అన్న దానిపైన పోలీసులు అసలు ఏం చెప్పారు అన్న దాని గురించి తెలుసుకుంది మా ప్రతినిధి అక్రమ్ లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. స్నేహితులతో కలిసి బర్త్డే పార్టీ చేసుకోవడానికి వచ్చిన యువకుడిని 3 దుండగులు అతి దారుణంగా కత్తులతో దాడి చేసి చంపేశారు. అయితే మణికొండ నుంచి వెళ్ళి ఆ బర్త్డే పార్టీ కోసం తన తల్లి బర్త్డే పార్టీ కోసం వచ్చిన జయంత్ గౌడ్ తన స్నేహితులతో కలిసి ఇక్కడ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్ వెనుక ఉన్న ఆ రోడ్డు పైన కూడా తను బర్త్డే పార్టీ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. బర్త్డే పార్టీ చేసుకుంటుండగానే ఇదే ప్రశాంతమైన వాతావరణం, ఇటు సైడ్ ఎవరు రారు కాబట్టి తను ఈ ప్లేస్ని ఎంచుకొని తన స్నేహితులతో మద్యం సేవించడానికి ఇక్కడికి వచ్చాడు. దాదాపు రాత్రి 1 గంట సమయంలో కూడా ఇక్కడికి వచ్చి మద్యం సేవిస్తుండగా దాదాపు ఒక 3 దుండగులు ఇక్కడికి వచ్చి తమ దగ్గర
దగ్గరున్న బంగారం అదేవిధంగా డబ్బులు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. కత్తులు చూపించి మరి కూడా బెదిరించారు. అయితే ఇటు జయంత్ గౌడ్ కూడా మద్యం సేవించి మత్తులో ఉన్నాడు కనుక వాగ్వాదానికి దిగిన పరిస్థితి. వాగ్వాదానికి దిగిన వెంటనే వాళ్ళు ఎవరైతే దుండగులు వచ్చి కూడా కత్తులతో దాడి చేసినట్టు తెలుస్తోంది. అక్కడికక్కడే తను ఆ నెత్తుటి మడుగులో కూడా కొట్టుకుంటూ కూడా చనిపోయాడు. వెంటనే స్నేహితులు 100 డయల్ కాల్ చేసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బంగారం అవి ఇవ్వనందువల్లనే ప్రధానంగా వాళ్ళు కూడా దుండగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి కూడా చంపినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఆ స్పాట్లోనే ఉన్నాం. ఇది యశోద హాస్పిటల్, అంటే యశోద హాస్పిటల్ వెనుక ఉన్న సింధు హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి రోడ్లో కూడా ఇది జరిగినట్టు తెలుస్తుంది. అంటే పూర్తిగా రోడ్ ప్రశాంతంగా ఉదయం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే విధంగా రాత్రి అంత భయంకరంగా ఉంటుందంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంత ఖాళీ ప్లేస్లో కూడా ఎలాంటి సీసీ కెమెరాలే కానీ అదేవిధంగా స్ట్రీట్ లైట్లు కూడా ఏమీ లేకపోవడం మనం గమనించవచ్చు. సో ఇలాంటి ప్లేస్కి వస్తే ఎవరికి డౌట్ రాదు. ఒకవేళ ఆ దొంగతనం చేసి వెళ్ళిపోయినా కూడా ఎవరు పట్టుకోలేరనే ధీమాతోనే ఆ ముగ్గురు దుండగులు కూడా ఇక్కడికి వచ్చి అంత దుస్సాహసానికి ఒడిగట్టారు. మనం చూసుకోవచ్చు. వాళ్ళు వచ్చి అంటే ఎలాంటి ఐడెంటిటీ లేకుండా కూడా ఎలాంటి ఆధారాలు ఇక్కడ వదిలిపెట్టకుండా కూడా వాళ్ళు అతి తెలివిగా, అంటే వాళ్ళు ఎంతో ప్లానింగ్తో వస్తే తప్ప ఇలాంటి మర్డర్ చేయలేరంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు రాత్రి వచ్చి ఆ ప్లేస్ ఎంచుకొని వీళ్ళు తాగుతున్నారని గమనించి మద్యం మత్తులో ఉన్నారని గమనించి కూడా ఇక్కడికి వచ్చి ఆ కత్తులతో బెదిరించి మరి మీరు ఇప్పుడు బంగారం అదేవిధంగా మీ దగ్గర ఉన్న డబ్బులు ఇస్తారా లేకపోతే చంపేయాలా అంటూ అని అన్నారు. అప్పటికే తీవ్రంగా మద్యం తీసుకున్న జయంత్ గౌడ్, 21 సంవత్సరాల జయంత్ గౌడ్ కూడా వాగ్వాదానికి దిగాడు. దిగిన వెంటనే కత్తులతో పొడవడంతో కూడా అక్కడికక్కడే మృతి చెందారంటూ కూడా భయాందోళనకు గురైన వాళ్ళ స్నేహితులు కూడా చెబుతున్నారు. బాడీని ఉస్మానియా హాస్పిటల్కి పోస్ట్మార్టం నిమిత్తం తీసుకెళ్లడం జరిగింది. పోలీసులకు సమాచారం అందిన వెంటనే ఉదయం సమయంలో వచ్చి కూడా బాడీని తీసుకెళ్లారు. ఆ ముగ్గురు దుండగులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి అనే దానిపైన కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మనం చూడొచ్చు, రోజు ఉదయం ఇక్కడికి వాకింగ్ చేయడానికి అదేవిధంగా స్కేటింగ్ చేయడానికి పిల్లలు అదేవిధంగా పెద్దలు చాలా మంది వస్తుంటారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంటే ఇక్కడ రోజు రాత్రి మద్యం సేవిస్తారు. ఇలా ఎలాంటి స్ట్రీట్ లైట్ లేదు, పూర్తిగా చీకటి. పోలీసులు ఇటు సైడ్ రారు కాబట్టి వాళ్ళు ఇలాంటి ప్లేస్లను ఎంచుకుంటున్నారని చెప్తున్నారు. చూస్తే మనం పూర్తిగా ఈ రోడ్డు పూర్తిగా కూడా మద్యం సీసాలతో పగిలిపోయిన మద్యం సీసాలు అదేవిధంగా సిగరెట్లు ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇలాంటి ప్లేస్కి వచ్చారు కాబట్టి ఎలాంటి డౌట్ కూడా రాదంటూ కూడా ఆ దుండగులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ దుండగులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్ట్మార్టం నిమిత్తం కూడా ఉస్మానియా హాస్పిటల్కి ఆ జయంత్ గౌడ్ని తరలించడం జరిగింది. వాళ్ళ అంటే యశోద హాస్పిటల్ ఆ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాల ఆధారం బట్టి కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఆ దుండగులు ఇంతకుముందు ఏమైనా క్రైమ్ హిస్టరీ ఉందా అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 1:30-1:45 టైంలో మనకు ఒక డైల్ 100 కాల్స్ రావడం జరిగింది. దీంట్లో మా నైట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ కాళే వెంకటేష్ గారు, అదేవిధంగా అదే టైంలో మా ఏసీపీ గారు కూడా NJO డ్యూటీలు చేస్తున్నారు. ఈ డ్యూటీలో భాగంగా ఉండగా ఒక యశోద బ్యాక్ సైడ్ ఉన్న ఏదైతే ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉందో అక్కడ కొంతమంది పార్టీ చేస్తుండగా ఇంకొంతమంది 2-3 వచ్చి వాళ్ళని థ్రెటన్ చేయడం జరిగినట్టు, ఆ తర్వాత వాళ్ళకి ఆర్గ్యుమెంట్ జరిగితే దాంట్లో ఒక పర్సన్ అతని దగ్గర ఉన్న కత్తితో జయంత్ గౌడ్ అనే వాడిని ఏదైతే లెఫ్ట్ సైడ్ హిప్పు అలాగే లెఫ్ట్ సైడ్ చెస్ట్లో 2 కత్తిపోట్లు పొడిచి వాళ్ళు తీసుకొచ్చిన వెహికల్లో 3 పారిపోయినట్టు తెలిసింది. ఈ సమాచారం మేరకు మనం వెంటనే సీన్ ఆఫ్ ఆఫెన్స్కి వెళ్ళి అతన్ని కొన ఊపిరితో ఉన్నవాడిని యశోద హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది. వెంటనే డ్యూటీ డాక్టర్లు అతను పరిశీలించి బ్రాడ్ డెడ్ చనిపోయినట్టు గుర్తించారు. ఈ తర్వాత ఇతని గురించి తెలుసుకుంటే ఇతను జయంత్ గౌడ్ అని తెలిసింది. ఇతనితో పాటు ఇంకొక 7 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి టోటల్ 8 మెంబర్స్. వాళ్ళ మదర్ ఎవరైతే లక్ష్మి అని ఉందో జయంత్ గౌడ్ వాళ్ళ మదరు బర్త్డే ఉండడం వల్ల వాళ్ళు కేక్ కట్ చేసుకుని కొండాపూర్లో, ఆ తర్వాత 8 మంది ఇక్కడికి వచ్చి యశోద బ్యాక్ సైడ్ పార్టీ చేసుకునే ఉద్దేశంతో మందు బాటలు తీసుకుని తాగుతుండగా ఈ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే 3 వచ్చి వీళ్ళు మందు బాటలు అడగడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల దాంతో అతని దగ్గర ఉన్న కత్తితో పొడిచినట్టు తెలిసింది. రైట్, ప్రెసెంట్ మనం చూస్తూ ఉన్నాం కదా, మాధవ్పూర్కి సంబంధించి ఏదైతే అందరూ కూడా సెలబ్రేషన్స్ ఏరియాగా చూసుకుంటూ ఉంటారో అటువంటి సెలబ్రేషన్ ఏరియా ఎంత డేంజరస్ ఏరియానో ఇప్పటికైనా ఇక్కడ ముఖ్యంగా హైదరాబాదీ వాసులు తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం ఎక్కడికైనా సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంత జాగ్రత్తగా ఉంది, సీసీటీవీ కెమెరాలు అవన్నీ ఉన్నాయా లేవా, జనసంచారం ఉందా లేదా, అసలు మొత్తం కూడా పోలీసులు అండర్లో అది ఉందా లేదా, అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం మొత్తం కూడా తెలుసుకోవాలి. లేకపోతే ఏదో నిర్మానుష్యంగా ఉంది కదా, మనం తాగడానికి బాగుంటుంది కదా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచించినట్లు కనుక అయితే
లాస్ట్కి ఇటువంటి పరిణామాలే చోటు చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. సో కాబట్టి డెఫినెట్గా ఇటువంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఏమైనా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇటు పోలీసులు కూడా ఇప్పటికే ఆ ముగ్గురు దుండగులు ఎవరన్న దానిపైన కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు.